అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్. హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అది కూడా అంగన్వాడీ మిల్క్తో కూడా కండెన్స్డ్ మిల్క్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే ఈ అంగన్వాడీ మిల్క్లో విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయి. వీటిని అస్సలు వేస్ట్ చేయకూడదు. అన్నిసార్లు పాలు తాగాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా కండెన్స్డ్ మిల్క్ చేసి పెట్టుకుంటే స్వీట్స్లోను, ఐస్ క్రీమ్లోను యూస్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుని దానిలో 1 లీటర్ అంగన్వాడీ పాలు పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. పాలు అడుగు పెట్టకుండా గంటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాలు బాగా వేడెక్కాక ఇందులో 1 లీటర్ పాలకి 1/2 kg అంటే 250 గ్రామ్స్ పంచదారని కలుపుకోవాలి. ఇదంతా అడుగు పెట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు కానీ లేదా ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పాలు చిక్కగా అవడానికి కొద్దిగా చిటికెడు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయగానే పాలు ఇలా పైకి వస్తాయి. ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ నురుగంతా నార్మల్ అయిపోతుంది. ఇంకా పాలు చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. ఈ రెసిపీలో ప్రాసెస్ ఏముండదు. పాలల్లో కొద్దిగా పంచదార, బేకింగ్ సోడా వేసుకుని నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఇది సిమ్లో ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం టేకింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే అసలు అవుతుందా లేదా అన్నట్లుంటుంది. అలా అనుకునేటప్పుడు 1/2 లీటర్ పాలతో ట్రై చేయండి. 1/2 లీటర్ పాలకైతే 125 గ్రామ్స్ పంచదార అంటే 100 గ్రామ్స్కి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1/2 లీటర్ మిల్క్ అయితే చాలా త్వరగా అవుతుంది. 1 లీటర్ మిల్క్ అయితే కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది. అలా తిప్పుతూ ఉండగానే పాలు హాఫ్ క్వాంటిటీకి రెడ్యూస్ అయ్యాక మనకి ప్రాసెస్ అనేది స్పీడ్గా అయిపోతుంది. ఇలా పాలు అయిపోయినప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా తయారైన కండెన్స్డ్ మిల్క్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా థిక్గా అయిపోయింది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ఏ స్వీట్లో వేసినా కూడా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. బయట కొనే పని లేకుండా అంగన్వాడీ మిల్క్తో కూడా కండెన్స్డ్ మిల్క్ చేసుకోవచ్చు. దీంతో స్వీట్స్ చేసుకోవచ్చు, కుల్ఫీ చేసుకోవచ్చు, అన్ని రకాల స్వీట్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్లోకి వాడుకోవచ్చు.